ఏదైతే మనం గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా ఎవరైతే వాయిస్ రైజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గొంతులు నొక్కి ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి ఏ విధంగా అరాచకమైన పరిపాలన, ఒక రాచరిక పరిపాలన జరిగిందో గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలందరూ విట్నెస్ చేశారు సార్. ఇప్పుడు అధికారం కోల్పోయి 11కి పరిమితం అయ్యారు అంటే ప్రజలు వాళ్ళ యొక్క దుర్మార్గాల్ని స్ట్రైట్ అవే వాళ్ళు ఓటు హక్కుతో చీకొట్టారు సార్. ఆ 11 కూడా ఎలా గెలిచారు అన్నది మనం అది తిరుపతిలో బై ఎలక్షన్స్ లో ఎలాంటి వ్యవహారాలు జరిగాయో చూసాము. ఆ 11 సీట్లు కూడా వారికి అర్హత లేదనే చెప్పాలి. అర్హత లేదని వాళ్ళే నిరూపించుకుంటున్నారు సార్ అసెంబ్లీకి రాకుండా ఈ రోజు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా వాళ్ళు పక్కన పెట్టేసి వాళ్ళ తీర్పును కూడా కనీసం దానికి గౌరవం ఇవ్వకుండా ఈ రోజు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన అధికారంలోకి రావడానికి కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కానీ, ఈ రోజు ఆయన మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ లో అధికారంలోకి రావడానికి కానీ దళితులని వాడుకుంటున్నారు అన్నది అది ప్రజలందరికీ తెలిసిన సత్యం సార్. ప్రతి కేసు విషయంలో, ప్రతి సంఘటన విషయంలో ఏ విధంగా వారిని ఉపయోగించుకుంటూ ఆయన రాజ్య కాంక్ష కానీ, పదవీ కాంక్ష కానీ ఏ విధంగా వారిని బలిపశువులు చేస్తున్నారు అనేది నిజంగా చాలా బాధాకరం సార్. దీనికి టాపిక్ కి కొంచెం ఇర్రెలవెంట్ అయ్యి ఉండొచ్చు. కానీ అంటే ఈ రోజు కూడా ఈ సత్యవర్ధన్ కేసు విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అతని అనుచరులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అన్నది కనిపిస్తుంది. పైకి చెప్పేదేమో నేను దళితులకి మేనమామ అంటాడు, అండగా ఉన్నానంటాడు, దళితుల పార్టీ అంటారు. కానీ మనం చేసింది ఏంటండి? కోడికత్తి శ్రీను విషయంలో ఏం చేశారండి? ఆ పిల్లాడిని బలిపశువుని చేసి అతని జీవితాన్ని 5 సంవత్సరాలు అతని జీవితంలో ఒక విలువైన 5 సంవత్సరాలు అతన్ని అటు ఇటు కాకుండా ఆయన కేసు విచారణకు హాజరు కాకుండా ఆయన బలిపశువుని చేశారు. ఈ రోజు టీడీపీ ఆఫీస్ లో జరిగిన దాడిలో అక్కడ ఎవరైతే సాక్షులుగా ఉన్నారో ప్రత్యక్ష సాక్షులుగా వారు కేసు పెడితే ఈ రోజు అధికారంలో లేకపోయినా వారిని బెదిరించే కార్యక్రమాలు చూస్తుంటే కనుక అంటే ఒక వ్యక్తిని వాళ్ళు ప్రలోభపరచుకోవాలంటే సామధాన భేద దండోపాయాలు అన్ని వైసీపీ ఉపయోగిస్తుంది. అయితే వాళ్ళని మంచి మాటలు చెప్పి బుజ్జగించాలని చూస్తుంది. వినలేదు అంటే డబ్బు పెట్టి కొనాలని చూస్తుంది. ఇంకా చివరి ఆయుధంగా వాళ్ళని బెదిరింపులు, అంటే వారి ఇంట్లో వాళ్ళని చంపేస్తామనో అతని ప్రాణాలు తీస్తామనో అంత బరి తెగించి వాళ్ళు భయపెడుతున్నారు సార్. ఇప్పటికీ కూడా అంటే మీరు ఈ రోజు ఆ వ్యక్తి ఏదైతే సత్యవర్ధన్ ఉన్నారో నేను చెప్పిన కేసు పెట్టిన వాపస్ తీసుకుంటాను అని చెప్పినంత మాత్రాన వల్లభనేని వంశీ కేసు కొట్టేస్తారని అయితే నేను అనుకోవట్లేదు సార్. మనకి టెక్నికల్ గా సాక్ష్యాలన్నీ కూడా దొరుకుతాయి. ఏదైతే వారి ఇంటి దగ్గర నుంచి అబ్బాయిని తీసుకువెళ్ళడం కానీ, కోర్టు దగ్గరకు తీసుకొచ్చి వాంగ్మూలం ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు కారులో తీసుకుని వచ్చే అబ్బాయిని లోపలికి పంపించి మళ్ళీ పికప్ చేసుకుని వెళ్ళిపోవడం కానీ, హైదరాబాద్ లో ఉన్న వంశీ ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఇవన్నీ ఖచ్చితంగా పరిశీలనలోకి వస్తాయి. వల్లభనేని వంశీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భయపెట్టో ఇంకొకటి ఏదో చేసో అరాచకాలు చేసో మేము తప్పించేసుకుంటాం, చట్టాల నుంచి తప్పించేసుకుంటాం, శిక్షల నుంచి తప్పించేసుకుని బయట పడిపోతాం అనుకోవడం వాళ్ళ యొక్క భ్రమ మాత్రమే సార్. ఎందుకంటే మన ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థలు ఎంత బాగా పనిచేస్తాయి అన్నదంటే కొంతమంది కొన్ని రకాలుగా తప్పుదారుల్లో వాళ్ళని ఉపయోగించుకోవాలని చూడొచ్చు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్న పదవీ కాలంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రులు అరెస్ట్ అయిన చరిత్రలు ఉన్నాయి సార్ మన దేశంలో. కాబట్టి వల్లభనేని వంశీ ఏదో తప్పించేసుకుంటానని తాత్కాలికంగా సంబరపడిపోతున్నారు. కానీ అది నెరవేరే కోరిక కాదు సార్ అతనికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఇంకా ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళనే భయపెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏదో చేస్తామని చెప్పి భయపెట్టి తాత్కాలికంగా చేస్తున్నారే తప్ప ఖచ్చితంగా వాళ్ళందరికీ ప్రభుత్వం సత్యవర్ధన్ కుటుంబానికి ఆయనకి రక్షణగా ఉంటుందనే హామీ ఖచ్చితంగా ఇస్తారు. అతను వైపు నుంచి కేసు విత్డ్రా చేసుకోవడం అంటూ ఉండదు. ఖచ్చితంగా వల్లభనేని వంశీ దొరకడం మాత్రం ఖాయం సార్. ఈ ఒక్క కేసే కాదు, టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి విషయంలోనే కాదు సార్, మాచర్లలో కూడా టీడీపీ ఆఫీస్ ని తగలబెట్టేశారు. ఆ రోజు మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. ఎన్ని రకాలు సార్ వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేశారు, ఇంటి గేట్లకు తాళాలు వేశారు, లోకేష్ గారి పాదయాత్రని అడ్డుకున్నారు.
అదే సార్, లోకేష్ గారు పాదయాత్రని అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో వెళ్తే ఆయన హోటల్ రూమ్ లోంచి బయటికి రానివ్వలేదు. ఈ మన అంటే ఏపీ ప్రజల అదృష్టమో మనందరి అదృష్టమో వాళ్ళు దిగిపోయారు. కానీ మళ్ళీ కనుక వచ్చుంటే కనీసం ఒక్క ప్రశ్నించే గొంతు అన్నది ఏపీలో లేకుండా అందరినీ అణిచేసేవాళ్ళు సార్. ప్రజలు ఆ, ఏమీ గమనించట్లేదు. ప్రజలు ఉచితాలకి అలవాటు పడిపోయారు. ఉచితాలు తీసేసుకుని సంబరపడిపోతారని చాలా భ్రమల్లో ఉన్నారు సార్. ఆ భ్రమలన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ అంటే మాకు మీరు ఉచిత పథకాలు ఇవ్వడం మీరేదో మీ జేబుల్లోంచి ఇవ్వట్లేదు, అది మా హక్కు. మీరు ఇచ్చినంత మాత్రాన మీ అరాచకాలను మేము సహించమని ప్రజలు గట్టి తీర్పు ఇచ్చారు సార్. అది పెద్ద చెంపపెట్టు లాంటిది వీళ్ళకి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తను గెలిచి పులివెందుల నుంచి గెలిచిన తర్వాత ఆ ప్రజలకి ఏం సమాధానం చెప్తారండి? ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రారు. ఉంటే బెంగళూరు ప్యాలెస్ లో ఉంటారు, లేదంటే లండన్ పోతుంటారు. బెంగళూరు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి రాబోతున్నారంట రేపు. అదే డైరెక్ట్ సార్, గా జైలు జగన్మోహన్ దగ్గరికి. రెడ్డి గారు ఏపీలో అడుగు పెట్టాలి అంటే అనకూడదు, కానీ ఒక శవం అన్నా ఉండాలి, లేదంటే వాళ్ళ నాయకుడు జైలు కన్నా వెళ్ళి ఉండాలి సార్. అలా అయితేనే ఏపీలో అడుగు పెడుతున్నారు ఆయన. మరి ఈయన రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు? ప్రజల పక్షాన నిలబడే పోరాడే నాయకుడు ఎలా అవుతాడు సార్? మీకు జోగి రమేష్ ని పరామర్శించడానికి టైం ఉంటది, ఇప్పుడు వల్లభనేని వంశీని పరామర్శించడానికి టైం ఉంటది, కానీ కోడికత్తి శ్రీను కేసు విషయంలో మీకు జైలుకు అక్కడ కోర్టుకు వెళ్లి కోర్టు విచారణకు హాజరు కావడానికి టైం ఉండదు. మీ కేసుల్లో విచారణకు హాజరు కావడానికి టైం ఉండదు. అధికారంలో ఉన్నప్పుడు కుంటి సాకులు చెప్పి తప్పించుకున్నారు. ఇప్పుడు ఏం పని సార్ జగన్మోహన్ రెడ్డి గారికి? వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటూ, అంటే ప్రజలకి ఎటువంటి సంకేతం వెళ్ళిపోతుందంటే అవినీతి పరులందరికీ ఎప్పటికీ శిక్షలు పడవు, పెద్ద ఓన్లీ పేదవాళ్ళకి మాత్రమే చట్టాలు పనిచేస్తాయి, పెద్దవాళ్ళకి పనిచేయవన్న ఒక సంకేతం ఇటువంటి క్రిమినల్ ఉన్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రాజకీయ నాయకుల వల్ల ప్రజలకు ఒక సంకేతం వెళ్ళిపోతుంది సార్. ఈ మధ్యన వచ్చిన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ సఫలం అయ్యి వెంటనే త్వరితగతిన రాజకీయ నాయకులు చేసిన అవినీతి కుంభకోణాల మీద విచారణ జరిగి వారికి ఇమీడియట్ గా శిక్షలు పడితే కనుక ఇటువంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి సార్. ఈ రోజు సాక్షుల్ని ప్రభావితం చేస్తూ సాక్షుల్ని భయపెడుతున్నారంటే ఏ విధంగా వారి వ్యవస్థ ఒక చైన్ సిస్టమ్ ఏదైతే అరాచక శక్తులు వాళ్ళందరూ ఎలా అండర్ లో పనిచేస్తున్నారు, ఒక గోండాయిజాన్ని రౌడీజాన్ని ఎలా ప్రోత్సహించారో మనకి ఒక పెద్ద ఎగ్జాంపుల్ లా కనిపిస్తుంది సార్. వంశీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా కూడా అతని అనుచరులు బయట అతన్ని సాక్షి